అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సాయి కావ్య రంగోలీ డిజైన్స్. ఈ రోజు శుక్రవారం సందర్భంగా 3 అందమైన ముగ్గులు వేస్తూ ఆషాఢ మాసం రాగానే కొత్తగా పెళ్లైన అమ్మాయిని అత్తగారిల్లు దాటించి పుట్టింటికి ఎందుకు పంపిస్తారు? అసలు అత్తాకోడళ్ళు ఒకే గడప ఎందుకు దాటకూడదు? భార్యాభర్తలను ఒక నెల రోజుల పాటు విడదీయడం వెనుక దాగున్న ఆ భయంకరమైన నిజం ఏంటి? చాలా మంది ఇది కేవలం ఒక మూఢనమ్మకం అనుకుంటారు, కానీ దీని వెనుక పురాణాలు చెప్పే ఒక రహస్యం, మన పెద్దలు దాచిన సైన్స్ ఉంది. అదేంటో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఈ రోజు రంగోలీ వేస్తూ ఆ ఆసక్తికరమైన నిజాలేంటో తెలుసుకుందాం. ముందుగా పురాణాల విషయానికి వస్తే ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు. ఎందుకంటే ఈ నెలలో వచ్చే తొలి ఏకాదశి నుండి మనల్ని రక్షించే ఆ మహావిష్ణువు క్షీరసాగరంలో 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. సృష్టిని కాపాడే దేవుడే నిద్రపోయే సమయం కాబట్టి ఈ మాసంలో ఎలాంటి దైవ బలం ఉండదని, అందుకే పెళ్లిళ్ళు శుభకార్యాలు చేయకూడదని మన పురాణాలు చెప్తున్నాయి. ఇంకొక నమ్మకం ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో నెగిటివ్ ఎనర్జీలు, దరిద్ర దేవత అయిన జ్యేష్ఠాదేవి ప్రభావం భూమిపై ఎక్కువగా ఉంటుంది. కొత్తగా పెళ్లైన జంటలు ఈ టైంలో కలిసి ఉంటే కాపురంలో గొడవలు అవుతాయని భార్యాభర్తలను దూరం పెడతారు. అలాగే శివ పురాణం ప్రకారం ఈ నెల మొత్తం కేవలం దేవుడి పూజలు, తపస్సులకే కేటాయించాలి. శారీరక సుఖాల కంటే మానసిక పవిత్రత ముఖ్యమని చెప్పడానికి భార్యాభర్తలను విడదీసే ఆచారం పెట్టారు. మరి పురాణాల సంగతి పక్కన పెడితే దీని వెనక మన పెద్దలు ఎంతటి సైంటిఫిక్ రీజన్ దాచారో తెలుసా? ఆషాఢం అంటే వర్షాకాలం స్టార్టింగ్. ఈ టైంలోనే దోమలు, ఈగలు పెరిగి రకరకాల అంటువ్యాధులు, జ్వరాలు ఎక్కువ అవుతాయి. పూర్వకాలంలో పెళ్లిళ్లు అంటే వేలాది మంది వచ్చేవారు. ఇలాంటి రోగాల సీజన్ లో అంతమంది ఒకే చోట చేరితే ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాపిస్తాయని శుభకార్యాలను ఆపేశారు. అలాగే కొత్త కోడలు అత్తగారింట్లో కొత్త వాతావరణానికి అలవాటు పడే లోపే రోగాల బారిన పడకూడదని ఆమెకు కాస్త రెస్ట్ ఇవ్వడానికి పుట్టింటికి పంపేవారు. కానీ దీనికంటే ముఖ్యమైన ఇంకో మైండ్ బ్లోయింగ్ పాయింట్ ఉంది. ఒకవేళ ఆషాఢ మాసంలో అమ్మాయి గర్భం దాలిస్తే సరిగ్గా 9 నెలల తర్వాత, అంటే వేసవి కాలంలో డెలివరీ అవుతుంది. పూర్వకాలంలో ఇప్పటిలా ఏసీలు, కూలర్లు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవు కదా. ఆ విపరీతమైన ఉక్కుపోతకు, ఎండలకి పుట్టిన పసిపిల్లలు, తల్లులు తట్టుకోలేక చనిపోయేవారు. అందుకే వేసవి కాలంలో కాన్పు కాకూడదనే ఉద్దేశంతోనే ఆషాఢంలో భార్యాభర్తలను దూరం పెట్టారు. ఎంతటి పక్కా ప్లానింగో కదా. మరి అత్తా కోడళ్ళు ఒకే గడప ఎందుకు దాటకూడదు అంటారంటే, కోడలు పుట్టింటికి వెళ్లేటప్పుడు అత్తగారు ఎదురు రాకూడదట. ఎందుకంటే వెళ్లేటప్పుడు ఇద్దరి మధ్య ఏదైనా చిన్న మాట పట్టింపు బంధం పాడవుతుందని ఒకరినొకరు చూసుకోకుండా పంపిస్తారు. చూసారుగా మన ఆచారాల వెనుక ఎంతటి అర్థం దాగి ఉందో. ఈ రంగోలీ డిజైన్ మరియు ఈ ఇన్స్పిరేషన్ మీకు నచ్చితే వెంటనే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.